ఈరోజు మనం ఈ వీడియోలో కన్న తల్లులు కథ చెబుతారు, చిన్న పిల్లలు ఊకొడతారు అనే పాటని కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను, మీరు అక్కడ గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి నేను ఇక్కడ రాగం పేరు శృతి చెప్పి పాటను కంటిన్యూ చేస్తాను. రాగం ప్రధానంగా మధ్యమావతి రాగం. నేను ప్రధానంగా అంటే అన్యస్వరములు కలిస్తే మీకు తర్వాత నేను ప్లే చేసినప్పుడు మీకు తెలుస్తుంది. శృతి 4వ శృతి. ఇక్కడ చూడండి క్యాషియోని, ఇది లో పిచ్, ఇది వదిలేసి మిడిల్ పిచ్. ఇది ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం. 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్. ఇప్పుడు ఎఫ్ అంటే 4వ శృతి అనమాట. ఇప్పుడు మనకి ఇది మన స్కేల్ ఇప్పుడు మిడిల్ పిచ్ ఎఫ్ నుంచి హై పిచ్ ఎఫ్ వరకు అనమాట. మధ్యమావతి రాగం యొక్క మూర్ఛను ఒకసారి మనం ప్లే చేసుకుందాం. చూడండి ఇక్కడ సరి మా పని సా సాని పమరి సా, సరి మా పని సా సాని పమరి సా. ఈ వైట్కి సా షడ్జమము, ఈ వైట్కి రీటు చతుశ్రుతి త్రిశుభము, ఈ బ్లాక్కి మావన్ శుద్ధ మధ్యమము, ఈ వైట్కి పా పంచమము, ఈ బ్లాక్కి నీటు కైసిక నిషాదము, ఇది తారాస్థాయి షడ్జమము. ఈ వైట్కి డిసెండింగ్ ఆర్డర్ కూడా సేమ్ అవే వస్తాయి అనమాట. ఇప్పుడు పల్లవిని మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. స్వరస్థానాలు మరొకసారి చూడండి. సా షడ్జమము, రీటు చతుశ్రుతి త్రిశుభము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసిక నిషాదము, తారాస్థాయి షడ్జమము. కన్న తల్లులు కథ చెబుతారు, చిన్న పిల్లలు కొడతారు. అనలేవు ఏమనలేవు, నా కథ నీకు ఎలా చెప్పను. కన్న తల్లులు కథ చెబుతారు. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. కన్న తల్లులు ససరిప్పమాగరిని అంటే బాగోదు. కన్న కన్న సస్స సరిపోయింది. తల్లు రిప్ప ఇది సరిపోయింది. సస్సరిప్ప కన్న తల్లు లూ. ఇక్కడ గాత్రి అంతరగాంధారం అన్యస్వరం కలిసింది. మాగరిని, ఈ మాగరిని మనం నీ అని పాడుకోవాలి. ససరిప్పని కన్న తల్లులు కథ చెబుతారు. సస సస సా సరిపోయింది అది. ఇప్పుడు లైన్ మొత్తం చూద్దాం. ససరిప్పని సస సస సా కన్న తల్లులు కథ చెబుతారు. 2వ లైన్ చిన్న పిల్లలు కొడతారు. చిన్న పిల్ల ససరిప్ప సరిపోయింది. చిన్న పిల్లలు మాగరిని, ఈ మాగరిని మనం నీ అని పాడుకోవాలి. ససరిప్పని చిన్న పిల్లలు కొడతారు. సామరిరి ఇది సరిపోయింది. కొడతారు అవి 5 సాహిత్యాక్షరములు. సా సా మరి రీ రి 5 స్వరాక్షరములు. అలా సరిపోవాలి పాట పాడుకోవడానికి. ససరిప్పని సామరి రీ
చిన్న పిల్లలు కొడతారు అనలేవు మపపప అన మపపప మప. ఈ మపాని మనం పా అని పాడుకోవాలి. పా పప అన లే పమమ. ఈ పమమాని మనం మా అని పాడుకోవాలి. పా పప మా అనలేవు పామ. ఈ పామాని మనం మా అని పాడుకోవాలి. పా పప మా అనలేవు ఏమనలేవు మని పని పాప మమ్మ అంటే బాగోదు. మణిప. ఈ మణిపని మనం పా అని పాడుకోవాలి. ఏ పా ఏ మన పనిప మా. ఈ పనిని నీ అని పాడుకోవాలి మనం. మాని సరి మాని ఏ మన మానిప ఏమన లేవు పమమ్మ. ఈ పమమ్మాని మనం మా అని పాడుకోవాలి. పాని పమమ్మ ఏమనలేవు అనలేవు ఏమనలేవు పాప మామా పాని పమామా. నా కథ నీకు నా మరి. ఈ మరిని మనం రీ అని పాడుకోవాలి. నా కథ రీరిమా నా కథ నీకు పని పాపమా. ఈ పని పాపమాను మనం పామా అని పాడుకోవాలి. రీరిమ పామా నా కథ నీకు ఎలా చూడండి ఇక్కడ మరి ఎలా మరి మరి. ఈ మరి మరిని మనం రీ అని పాడుకోవాలి. ఎలా ఎలా రీ ఎలా చెప్ప రిస్స చెప్ప అని కూడా ప్లే చేసుకోవచ్చు. మనం ప్లేన్ వేద్దాం. ఇది చే సా స చెప్ప నా కథ నీకు ఎలా చెప్ప రీరిమ పామా రీ సస్స చెప్పను రిస నీ. దీన్ని మనం నీ. నా కథ నీకు ఎలా చెప్పను రీరిమ పామా రీ సస్స నీ. కన్న తల్లులు కథ చెబుతారు సస్సరిప్పని స. ఇప్పుడు మొత్తం నేను ప్లే చేస్తాను. పల్లవి మొత్తం స్వరం ప్లే చేస్తా. సస్సరిప్పని సస్సరిప్పని సామరి పాప మామా పాని మామా రీరిమ పామా రీ సస్స నీ సస్సరిప్పని సా. ఇప్పుడు మనం ఫస్ట్ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం.
నాలుగే గోడలు అన్ని ఇళ్లకు, ఒక్కటే గడపరా లోనకు బయటకు. నాలుగే గోడలు అన్ని ఇళ్లకు, ఒక్కటే గడపరా లోనకు బయటకు. మాట గాని మనిషి గాని దాటలేరు, దాటరాదు వాటిని. పరుల తప్పు దాటేందుకే మనసు ఉన్నది. మళ్ళా మనం కన్న తల్లులు కథ చెబుతారు. ఇప్పుడు మనం చిన్న చిన్న బిట్స్ చూద్దాం. అప్పుడు నాలుగే గోడలు పనిని నిసని పపాని అని పాడుకుంటే ఏమీ బాగోదు. పనిని, ఈ పనిని మనం నీని అని పాడుకోవాలి. నాలుగే నినిస, ఈ నినిసని మనం సా అని పాడుకోవాలి. నినిసా నాలుగే గోడ గో, ఈ నీపాని మనం పా అని పాడుకోవాలి. పాప గోడలు పాని, ఈ పానిని మనం నీ అని పాడుకోవాలి. నిసా పాపని నాలుగే గోడలు అన్ని మా నిపా, ఈ నీపాని మనం పా అని పాడుకోవాలి. మప్ప పప్ప అన్ని ఇళ్లకు, నిసా పాపని మప్ప పప్ప నాలుగే గోడలు అన్ని ఇళ్లకు, ఒక్కటే గడపరా. జాగ్రత్తగా చూడండి. ఒక్క పన్ని ఒక్కటే నినిస, ఈ నినిసని మనం సా అని పాడుకోవాలి. పన్నిసా ఒక్కటే గడప నిపప గడప, సరిపోయింది. రా పాని, ఈ పానిని మనం నీ అని ప్లే చేసుకోవాలి. పన్నిసా నిపపని ఒక్కటే గడపరా లోనకు పని పామా అంటే బాగోదు. లో మని, ఈ మనీని మనం నీ అని పాడుకోవాలి. నీప లోనకు పనిపామా, ఈ పనిపామాను మనం మా అని పాడుకోవాలి. లోనకు నీపమా లోనకు బయటకు మమ, లోనకు బయటకు నీపమా మమ. ఒక్కటే గడపరా లోనకు బయటకు, పన్నిసా నిపపని నీపమా మమ. మాట గాని మాట, సరిపోయింది. గా పని, ఈ పనిని మనం నీ అని పాడుకోవాలి. మా పనిని మాట గాని మనిషి నీ పప్ప మనిషి, సరిపోయింది. గాని పనిపామా, ఈ పనిపామాను మనం పామా అని పాడుకోవాలి. మా పని నిని పప పామా, మాట గాని మనిషి గాని దాటరాదు మరి మనిపా మరి, ఈ మరిని మనం రీ అని పాడుకోవాలి. దాటరాదు మణిప, ఈ మణిపను మనం నీప అని పాడుకోవాలి. రీ మణిప దాటరాదు
వాటిని మరిరి రిసా వా మరి ఈ మరిని రీ అని పాడుకోవాలి. రీ రి వాటిని రిసా ఈ రిసా అని మనం సా అని పాడుకోవాలి. దాటరాదు వాటిని ప్రేమని పరిరిసా పరుల తప్పు మరిమ పరుల సరిపోయింది. తా మని ఈ మనిని నీ అని పాడుకోవాలి. మరిమ నిప్ప పరుల తప్పు దాటేందుకే పమ మరిరిసా పమ మరి ఈ పామ మరిని మనం మారి అని పాడుకోవాలి. మారి దాటేందుకే రిసా సరిపోయింది. మరి మని మారి రిసా పరుల తప్పు దాటేందుకే మనసు ససరి సరిపోయింది. ఉన్న సస మరి ఈ సస మరిని మనం సారి అని పాడుకోవాలి. సారి ఉన్నది రిసని ఈ రిసని నీ ససరి సారిని మనసు ఉన్నది. ఇప్పుడు మొత్తం నేను ఫస్ట్ చరణం మొత్తం స్వరం పాడతాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నీ సా పని మప్ప పప్ప పన్ని సా ని పని నీ పమ నీ సా పని మప్ప పప్ప పన్ని సా ని పని నీ పమ మా పని ని పప మా ప్రేమని పరిరిసా మరి మని మారిరిస ససరి సారిని. కన్న తల్లులు కథ చెబుతారు, చిన్న పిల్లలు కొడతారు. అనలేవు ఏమనలేవు నా కథ నీకు ఎలా చెప్పను. ససరి పని ససరి పని సామరి పాపం పాపమా పాపం ఊవనలే పాప మామా నీ పాని మామా పాప మామా పాని మామా రీరిమ పామా రీరి ససరి పని ససరి పని సామరి. ఇప్పుడు లాస్ట్ చరణం రెండో చరణం కీబోర్డ్ పైన మనం ప్లే చేసుకుందాం. నాన్నలేని వాడంటే నవ్వుతారు, నలుగురు నవ్వుతారు. అమ్మ లేకపోతే పాపమంటారు, అయ్యో పాపమంటారు. నాన్నలేని వాడంటే నవ్వుతారు, నలుగురు నవ్వుతారు. అమ్మ లేకపోతే పాపమంటారు, అయ్యో పాపమంటారు. నాన్న బిడ్డగా నేను ఉండిపోరా, ఈ మచ్చపడిన అమ్మ మాట
మరచిపోరా కన్న తల్లులు కథ చెబుతారు. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. అప్పుడు నాన్నలేని పనిని నిసని అంటే బాగోదు. నా పని, ఈ పనిని మనం నీ అని పాడుకోవాలి. నీ నాన్న లే నిసా, ఈ నిసాని మనం సా అని పాడుకోవాలి. నీ నిసాని నాన్న లేని వాడంటే నీ పా వా, ఈ నీ పాని మనం పా అని పాడుకోవాలి. వాడంటే పని పని, ఈ పని పనిని మనం నీ అని పాడుకోవాలి. పాని వాడంటే నాన్న లేని వాడంటే నీ సాని నాన్న లేని నీ సాని పాని నాన్న లేని వాడంటే నవ్వు పమమా, ఈ పమ మనం మా అని పాడుకోవాలి. నవ్వు 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 నవ్వు, ఇది ఈ పమమ, ఈ పమమ మనం మా అని పాడుకోవాలి. నవ్వు నీపా, ఈ నీపా మనం పా అని పాడుకోవాలి. నవ్వుతారు మా పాప, నవ్వుతారు మా పాప, నలుగురు పని పని నలుగురు, సరిపోయింది. నవ్వుతారు నవ్వు పమమ, ఈ పమమను మనం మా మా అని పాడుకోవాలి. మా నవ్వు నీపా, ఈ నీపాని మనం పా అని పాడుకోవాలి. మా పాప నవ్వుతారు. ఈ లైన్ మొత్తం చూద్దాం. నాన్నలేని వాడంటే నవ్వుతారు నలుగురు నవ్వుతారు. నీ నిసాని పాని మప్ప పాప పని పని మప్ప పాప. నెక్స్ట్ లైన్. అమ్మ లేకపోతే పనిని నిసని నీ పని అంటే బాగోదు. పని, ఈ పనిని మనం నీ అని పాడుకోవాలి. నీ అమ్మ లే నిసా, ఈ నిసాని మనం సా అని పాడుకోవాలి. నీ నిసాని అమ్మ లేకపోతే నీ పని, ఈ నీ పనిని మనం పాని అని పాడుకోవాలి. అమ్మ లేకపోతే నీ నిసాని పాని పాప పాపమంటారు. మప ని పప మమ మప, ఈ మప మనం పాప అని పాడుకోవాలి. పాప మంట నీ పపమ, ఈ నీ పపమను మనం పామా అని పాడుకోవాలి. పాప పామ పాపమంటారు మా, పాప పమమ పాపమంటారు. నలుగురు మని పని, ఈ మని పనిని మనం నీ అని పాడుకోవాలి. అయ్యో అయ్యో పాపమంటారు. పామా, ఈ పామను మనం మా అని పాడుకోవాలి. మా పాపమంటారు. నీ మా అయ్యో పాపమంటారు. ఈ రెండో లైన్ మొత్తం చూద్దాం. ఇప్పుడు అమ్మ లేకపోతే పాపమంటారు. అయ్యో పాపమంటారు. నీ నిసాని పాని పాప పమా పాప పమా నీ మామ
అంటే బాగోదు. నాన్న మా ప సరిపోయింది. బి పని, ఈ పనిని మనం నీ అని పాడుకోవాలి. పాపని మా పని నాన్న బిడ్డ గానే నీ పాప, ఈ నీ పాప అని మనం పాప అని పాడుకోవాలి. మా నాన్న బిడ్డ గాని నువ్వు మా పని నీ పాప పమ్మ, నాన్న బిడ్డ గాని నువ్వు ఉండిపోరా రిమ్మ మణి పమరి, ఉండి రిమ్మ ఉండి సరిపోయింది. పో మణిప, ఈ మణిపని మనం పా అని పాడుకోవాలి. రిమ్ రిమ్ రిమ్మ పా ఉండిపోరా మరి, ఈ మరిని మనం రీ అని పాడుకోవాలి. రిమ్మ రిమ్మని రిమ్మ పారి ఉండిపోరా, మా పని పాప మరిమ్మ పారి, నాన్న బిడ్డగాని నువ్వు ఉండిపోరా, ఈ మచ్చపడిన రిమ్మ పనిప, ఈ మచ్చపడిన రిమ్మ పనిప అమ్మ మాట మర్రిరీస సరిపోయింది. ఈ మచ్చపడిన అమ్మ మాట రిమ్మ పనిప మర్రిరీస మరచిపోరా, మరచి ససరి సరిపోయింది. ఓ ఓ ససమరి, ఈ ససమరిని మనం రీ ససరి రీ మరచిపోరా రిసని, ఈ రిసని మనం నీ అని పాడుకోవాలి. ఈ మచ్చపడిన అమ్మ మాట మరచిపోరా, రిమ్మ పని మర్రి రీ ససరి రీని, కన్న తల్లులు కథ చెబుతారు. ఇప్పుడు ఈ రెండో చరణాన్ని మొత్తం ఒకసారి నేను ప్లే చేస్తాను, స్వరం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మళ్ళా పల్లవ ప్లే చేసుకుందాం. నీ సాని పాని మప్ప పాప పని పని మప్ప పాప, నీ సాని పాని పాప మామ పాప పాప మామ నీ మామ మామ, నీ సాని పాని నా నీ సాని పాని మప్ప పాప పని పని మప్ప పాప, నీ సాని పాని పాప మామ నీ మామ మామ, మా పని పాప పామ రిమ్మ పారి, రిమ్మ పని మర్రి రీస ససరి రీని, కన్న తల్లులు కన్న తల్లులు కథ చెబుతారు, చిన్న పిల్లలు కొడతారు, మనలేవు ఏమనలేవు నా కథ నీకు ఎలా చెప్పను, ససరి పని ససరి పని సమరి పాప మామ
పాని పమా రి మా పమా రి ససని ససరి పని ససరి పని సమరి రి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.